100, 50, 200 ఇంతే. మాకు అదే డౌట్ వచ్చింది, అంత కాస్ట్లీ గిఫ్ట్లు ఎవరిస్తున్నారు? వెనకాల ఇంకో విషయము హాట్ టాపిక్ ఇప్పుడు మీ ఛానల్ రివీల్ అవుతుంది. సో అసలు ఈ అఘోర ఒకప్పుడు మగవాడు. సో ఏదో ఒక ఊర్లో వీడు గడ్డంతో ఉన్న వీడు అప్పుడు మనం చూసాము, చాలా వైరల్ అయింది. ఒక అమ్మాయి ప్రశ్నించేవారే శ్రీనుగా ఆడపిల్లలు తీసుకొని వస్తున్నావు ఏంటి అన్నప్పుడు ఆ వీడు అప్పుడు గడ్డంతో ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఒక ఎక్కడో ఏపీలోనో తెలంగాణలో ఎక్కడో తప్పు వీడు చేసింటే అక్కడ చెట్టు కట్టేసి చిన్న ఒక కడ్డీ లాంటిది ఆ గ్రామస్తులు కాల్చి వీడు ఏదైతే మగవాడు ఉన్నాడు ఆ శ్రీవాసు లింగం దగ్గర ఆ పాటి దగ్గర కాల్చారంట. సో అప్పుడు ఏమైందంటే అప్పటి వరకు మగవాడే ఆ లింగం దగ్గర అలా చేయడం వల్ల డ్యామేజ్ అయిపోయి సెప్టిక్ అయిపోయి కడుపు ఉబ్బిపోయి ఏం చేయాలని తెలియక ఒక ట్రాన్స్జెండర్ సహారా తీసుకుని ఇందురుపై ట్రాన్స్జెండర్ సర్జరీ చేయించుకో. అంటే ఇది మీరు చేస్తున్న చాలా పెద్ద ఆరోపణ. తెలిసిన తర్వాత మేము అన్ని రివీల్ చేయాలి. ఇంత పెద్ద ఆరోపణ చేస్తున్నారు కదా, అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఒకవేళ అమ్మాయిలు తీసుకొని ఎక్స్పోర్ట్ అవన్నీ చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ఏదైనా కేసు వేసి ఉండొచ్చు. ఈ పార్టీకి శ్రీనివాస్ ఫోటో పోలీస్ స్టేషన్ లో కానీ ఎక్కడైనా ఉండేది కదా. ఒకవేళ అగోరిగా ఉన్నా వీడు వేషం వేసుకున్నాడని పోలీసులు ఎవరు అదే సర్జరీ అప్పుడు హవ్వ నడవలేదు యాక్చువల్ గా. అంటే అప్పుడు ఆరోపణలు ఉన్నాయి, అప్పుడు ఏదేదో అయిపోయింది, చాలా చాలా కొట్టారు. అంటే చెట్టు కొట్టేసి ఏకంగా అట్లా చేస్తారని మీరు చెప్తున్నారు కదా, అంటే అంతకు ముందు ఏం జరిగింది అసలు? అంతకు ముందుకు ఎన్నో పూజ అది అని చెప్పేసి వారి ఇంట్లో పోయిన తర్వాత ఏదో అమ్మాయిలు వశీకరణ చేసుకునేది, అమ్మాయిలు చెడిపేసేది. అట్లా వాళ్ళు మీతో మాట్లాడారా? లేదు, మాకు బయట చెప్పుకుంటున్నా, మేము విన్నాము, చెప్పారు, నిజమే అని కూడా నమ్మచ్చు. ఎందుకంటే అఘోర లాగా నేను సనాతన ధర్మం అని నమ్మించడం కాదు కదా. మాట మేము విన్నాము, మేము వాళ్ళ పేర్లు రివీల్ చేయొద్దు కాబట్టి మేము చెప్పట్లేదు అంతే. ఎందుకనంటే ఆల్రెడీ మేము కొంతమంది పేర్లు మేము రివీల్ చేసేసి చాలా మేము చాలా ఫేస్ అయినా మేము నిజం చెప్తున్నామా లేదని పక్కన పెట్టేసి ఒకటి మాత్రం నిజము, అఘోరి మాత్రం ఫేకేగా ఫేక్ అని యావత్ ప్రపంచం నమ్ముతున్నారు. ఓకే ఓకే జ్యోత్స్న గారు, ఇంకొకటి సంధ్య గారు, ఇంకొకటి మీరు సనాతన ధర్మాన్ని కాపాడడానికి కానివ్వండి, మీరు ఇంత ఉన్నా కూడా మీరు సనాతన ధర్మం మన హిందూ ధర్మం గురించి చాలా చెప్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఒక డౌట్ ఏంటంటే, సరే మీరు అన్నట్లు అతను అఘోరియా డూప్లికేట్ అఘోరి ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఒక అఘోరి నిజంగానే పెళ్లి చేసుకోవచ్చా? లేదండి, అఘోరి అనేది మన ఫ్యామిలీ కంటే పెళ్లికి బట్టకి బాండువకి ఫ్యామిలీ మళ్ళీ దానికి కాకుండా రిలేషన్స్ కి అన్నిటికీ దూరం అయిపోయి ఒక ఘోరమైన తపస్సులోకి వెళ్ళిపోయి ఒక ఘోరమైన మలమూత్రాలు కూడా వాళ్ళే తినుకుంటా బతుక్కుంటా ఒక అఘోరి తత్వంలోకి వెళ్ళిపోతారు. అసలైన అఘోర వాళ్ళకి పెళ్లి పిల్లలు సంసారం ఉండదమ్మా. ఆ సనాతన ధర్మం అంటే అఘోరాలు అంటే అట్లున్నారమ్మా. మన సనాతన ధర్మంలో మన కట్టుకు బొట్టుకి ఆడవాళ్ళకి ఇజ్జత్కి మారిపోయారు. ఈడు ఒక కట్టుకు లేడు, ఒక బొట్టుకు లేడు. ఒక సనాతన ధర్మంలో ఒక ఆడవాళ్ళకి ఇజ్జత్ లేదు, ఏది లేకుండా ఇంత చిన్నగా చూపుగా చూస్తున్నారు కదా. మన తెలంగాణలో బోనాలన్నా అమ్మవార్లన్నా ఒక పేరు, ఒక ప్రఖ్యాత మన అమ్మవార్లకు ఉంది, మన పూజలకి మన కట్టుకి మన బొట్టుకుంది. ఈ రోజు ఆడపిల్లని మనం అమ్మవారిగా బోధిస్తే ఇవాళ అమ్మవారు వస్తుంటే ఆడపిల్లని ఇవాళ ఇట్లా బాల్మీకి ఇవాళ ఇట్లా చేసేసి ఒక అమ్మ నాన్నకు దూరం చేసేసి ఇలా అంత సఫర్ అవుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ. ఒక ఆడపిల్ల బాధ కన్నా మించింది. సంజయ్ గారు ఒక నిమిషం అండి, మనకు సైకలాజికల్ డాక్టర్ ప్రణీత గారు కూడా జాయిన్ అయ్యారు. పూజిత గారు గుడ్ మార్నింగ్ అండి. పూజిత గారు, ఇప్పుడు వాట్ ఎవర్ ఇప్పుడు అఘోరి సిచ్యువేషన్, మీకు ఇది సిచ్యువేషన్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత హిందూ సంఘాలు కానివ్వండి, ట్రాన్స్జెండర్స్ కూడా మన దగ్గరకు వచ్చేసి వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. మా పరువు అంతా తీసేస్తున్నారు, ఇదంతా డూప్లికేట్ అంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ విషయాలు చెప్తుంటే ఇది వాస్తవం అనిపించినప్పటికీ సో మీరేమంటారు? ఇప్పుడున్న జనరేషన్ లో అసలు ఈ మూఢనమ్మకాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఎవరు బిలీవ్ చేయరు, బట్ ఈ అఘోరి విషయంలో అందరు బిలీవ్ చేస్తూ నమ్మిస్తూ వెళ్తున్నారు. ఇదంతా విషయం